బావి తవ్వుతుండగా భూమిలో నుంచి బయటపడ్డ ఎల్లమ్మ తల్లి. అవును, ఇది హైదరాబాద్లోని బల్కంపేట ఎల్లమ్మ తల్లి దివ్య స్థల పురాణం. శతాబ్దాల క్రితం కొందరు రైతులు పొలం కోసం బావి తవ్వుతున్నారు. అకస్మాత్తుగా గడ్డపార నేలలోకి దిగకుండా ఆగిపోయింది. అదే సమయంలో లోహాన్ని తాకినట్లుగా ఒక గంభీరమైన శబ్దం వినిపించింది. ఆశ్చర్యంతో మట్టిని నెమ్మదిగా తొలగించి చూడగా వారి కళ్ళ ముందే స్వయంభూగా వెలిసిన దివ్యమైన ఎల్లమ్మ తల్లి విగ్రహం దర్శనమిచ్చింది. ఈ అద్భుత వార్త క్షణాల్లో గ్రామమంతా వ్యాపించింది. గ్రామస్తులందరూ అక్కడికి చేరుకొని అమ్మవారిని బయటకు తీసి ఆలయంలో ప్రతిష్ఠించాలని ప్రయత్నించారు. కానీ ఎంత శక్తి ప్రయోగించినా ఆ విగ్రహం ఒక్క అంగుళం కూడా కదల్లేదు. అప్పుడు అందరికీ ఒక విషయం అర్థమైంది. అమ్మవారి సంకల్పం ఇక్కడే కొలువై ఉండటమని. అలా అదే బావి చుట్టూ ఆలయాన్ని నిర్మించి నిత్య పూజలు ప్రారంభించారు. ఈ క్షేత్రంలో మరో అద్భుతం నేటికీ కొనసాగుతోంది. అమ్మవారి శిరస్సు వెనుక భాగం నుంచి నిరంతరం పవిత్ర జలధార ప్రవహిస్తూనే ఉంటుంది. అందుకే భక్తులు ఆమెకు భక్తి శ్రద్ధలతో జలదుర్గ ఎల్లమ్మ అని ఆరాధిస్తారు. జై ఎల్లమ్మ తల్లి అని కామెంట్ చేసి అమ్మవారిని స్మరించండి. ఆమె దివ్య కృప మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.